కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది, పాలిటిక్స్ రాజకీయాలు కూడా ఉంటాయి. చింపాంజీని తీసుకుంటే మనం చెప్పిన ప్రతి ఓడు దానికి అర్థం అవుద్ది. అది వాయిస్ రూపంలో చెప్పకుండా ఎక్స్ప్రెషన్ రూపంలో మనకు చెప్పింది. ఒక కుక్కని తీసుకుంటే ఎక్కువ శాతం పెంపుడు కుక్కలకి మనం మాట్లాడే మాటలు అర్థమయ్యి వాటి డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయంట, బికాస్ ఆఫ్ ఆల్ఫా మేల్. కాబట్టి నేను దీన్ని తీసుకుంటే ఎక్కువ డామినెన్స్ హీరార్కీ హ్యూమన్స్ కన్సిస్టింగ్లో ఆల్ఫా మేల్స్ అండ్ బీటా మేల్స్ ఇస్ సమ్టైమ్స్ రిపోర్టెడ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. మిసోగ్నిస్టిక్, స్టీరియోటిపికల్ ఇలాంటి వర్డ్స్ మనకి ఆల్ఫా అండ్ బీటా మేల్స్ యూసేజ్లో యూజ్ అవుతాయి. కాబట్టి ఎక్కువ ఆకర్షణ కలిగిన వ్యక్తులు ఎవరైతే లీడర్స్గా కానీ, సినిమా స్టార్స్గా కానీ, సినిమా డైరెక్టర్స్గా కానీ, సెలబ్రిటీస్గా కానీ, ప్రొఫెసర్స్గా కానీ, అలాగే స్పోర్ట్స్ స్టార్స్గా కానీ, అథ్లెట్స్ కానీ, వాట్ ఎవర్ మీడియాలో రిప్రజెంటేషన్ ఇచ్చి మీడియాలో ఎక్కువ శాతం కొలవబడే వ్యక్తులందరూ కూడా ఈ ఆల్ఫా మేల్స్ అని చెప్పి చాలా వరకు సైంటిస్టులు చెప్తున్నారు. రీసెర్చ్ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఫెమినిజం అనే ఎక్కువ పదానికి ఈ ఆల్ఫా మేల్స్ అండ్ బీటా మేల్స్ కారణం.